ఫైనల్గా మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నారు? డిపార్ట్మెంట్ రమ్మంటారా, లేదా ఇటువంటి ఇక్కడ ఉన్న నాకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇంకోరు జరగకుండా రావద్దంటారా, లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి యాజ్ ఎ ప్రిన్సిపాల్గా మీరు ఏం సలహా ఇస్తున్నారు? ఈ రెండుతో పాటు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? 3 అడిగారు మీరు. డిపార్ట్మెంట్లో వచ్చేవాళ్ళ గురించి చెప్దాం. డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్ నేను చెప్తున్నా. డిపార్ట్మెంట్ అని మనం లాభం లేదు. సో ఇట్స్ ఆల్ అవర్ యాటిట్యూడ్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దీనిలో ఉన్నంత మీకు సర్వీస్ చేసేంత శక్తి వేరే చోట లేదు, వేరే డిపార్ట్మెంట్స్లో లేదు. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ హెల్ప్ పీపుల్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక విక్టిము, దే ఇస్ అ బ్లడ్ షెడ్, దే ఆర్ టీయర్స్, లాట్ ఆఫ్ అంటే చాలా కన్ఫ్యూజన్లో వస్తాడు పోలీస్ స్టేషన్కి. ఎంత పోలీస్ని మీరు నెగిటివ్గా అంటున్నా కానీ ఏదైనా అయితే ఫస్ట్ కాన్షియస్ పోలీసే వస్తుంది మీకు. ఫస్ట్ యూ డైల్ 100 అంతే. 100% పోలీస్ మీద ఇంకా నమ్మకం ఉంది సిస్టంలో, లేదని కాదు. వస్తారు ఏదో దురుసుగా మాట్లాడతారు, అదంతా వేరు. కానీ నేను అనేది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కి ఉన్నంత శక్తి అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద గుడ్ టు ద సొసైటీ, దిస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ర్యాంక్స్ వదిలేయండి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టార్స్, ప్రమోషన్స్, స్టార్స్. యూ సీ ఐ డోంట్ ఎనీ మెడల్, ఐ నెవర్ రోట్ ఫర్ మై మెడల్. నేను ఎప్పుడు అడిగాను, నన్ను ఈష్ కుమార్ గారు వీళ్ళు నువ్వు ఐపీఎం రాసుకో అంటే అక్కర్లేదు సార్ అన్నా నేను. ఇప్పుడు ఐపీఎం పీపీఎం గురించి నేను పని చేయట్లేదు. యూ గో అండ్ ఆస్క్ ఎనీబడి ఇన్ జగిత్యాల హూ ఇస్ అనంత్ శర్మ, దే విల్ టెల్ యూ దట్ ఈస్ పీపీఎం టు మీ. పబ్లిక్ అంతే, పబ్లిక్ పల్స్ని మీరు మానిటర్ చేయండి, అది పీపీఎం. దేర్ యు ఆర్ వాట్ యు ఆర్ అన్నది. సో డిపార్ట్మెంట్లో ఏం చేయాలంటే ఇది బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కరప్షన్కి డబ్బులు కావాలంటే ఈ దీనిలోకి వచ్చి కరప్ట్ అని అనిపించుకోవట్లేదు, బయటకు వచ్చి బిజినెస్ చేసుకుని మీరు సంపాదించు. ఐ విల్ షో యూ దర్ సో మెనీ వేస్ టు ఎర్న్ మనీ ఈవెన్ వితౌట్ ఎనీ గవర్నమెంట్ పోస్టింగ్, పోలీస్ పోస్టింగ్ కానీ ఏది కానీ. దర్ సో మెనీ పీపుల్ ఆర్ ఎర్నింగ్ బెటర్ దెన్ అస్. వాళ్ళు బతకట్లేదా? కానీ ఒక యూనిఫామ్ వేసుకున్నాక ఒక మారల్స్, వాల్యూస్, యు ఆర్ ఆన్సరబుల్ టు ద సిస్టమ్. నిన్ను ఒక సింబాలిక్గా చూస్తున్నాడు ఆయన, నీ దగ్గరికి వస్తున్నాడు. నువ్వు రక్షించే పవర్ గవర్నమెంట్ ఇచ్చింది నీకు. నీకు ఇది ఇచ్చారు, ఆ సింహము అవన్నీ ఎందుకు ఇచ్చారు మీకు? ఆ స్టార్స్ అవన్నీ ఏ పోస్టులు ఇవ్వలేదు కదా మీకు. కలెక్టర్కైనా వెనక బంట్రోత్ని ఇచ్చి బిల్ ఇచ్చాడు అంతే కలెక్టర్కి. కానీ నీ యూనిఫాము, స్టార్స్, మెయిన్గా ఏంటంటే అశోకంబలం ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఎవరికి లేదు అది. ఎందుకంటే ఆ పవర్ అది ఇచ్చారు. పవర్ ఇన్ ద సెన్స్ నాట్ ఫర్ యూజింగ్ ఇట్ నెగిటివ్లీ, హెల్ప్ చేయడానికి పీపుల్కి. దిస్ ఇస్ అ లా ఇన్ యువర్ హ్యాండ్స్. సిఆర్పిసి ఉంది, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇది దీనంత బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. నేను ఓఎన్జీసీ కూడా వదిలేసి ఐ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ దేర్. నేను ఇప్పుడు కూడా రిపెంట్ అవును, అక్కడ పెద్ద పోస్ట్లోకి వెళ్తున్నా, అదంతా వేరు. కానీ ఇక్కడికి వచ్చాక హ్యాస్ సీన్ సో మచ్ ఇన్ ద సొసైటీ, సో మెనీ థింగ్స్. అడవిలో పనిచేశాను, 12 ఏళ్ళు అడవిలో పనిచేశాను నేను ఏజెన్సీ ఏరియాలో. బట్ అక్కడ పనిచేసిన దానికి అదొక సంతృప్తి ఉంది నాకు. సో వచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్లో రావచ్చు, సరిగ్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని పబ్లిక్ సేవ చేయాలంటే దిస్ ద బెస్ట్ డిపార్ట్మెంట్. ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అన్నది ఆలోచించి, ఇంత చదువుకొని ఇంజనీరింగ్ చేసి వచ్చాక ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు. మన కర్తవ్యం, మనం పిఓపి రోజు చేయి ఎత్తి ఓత్ తీసుకుంటాం, రాగద్వేషాలకు అన్నిటికీ అతీతంగా ఉంటానని. నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం చేస్తామని మనం ఓత్ తీసుకున్నాం. ఆ ఓత్కి తగ్గట్టు పనిచేస్తే చాలు. దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఓత్ అంత ఇంపార్టెంట్ అది అయితేనే పిఓపి అంటాం. దెన్ ఓన్లీ హిల్ బికమ్ పోలీస్ ఆఫీసర్. ట్రైనింగ్ ఎంతైనా కానీ ఆ ఓత్, ఆ చేయెత్తి, ఆ జెండా ముందు, ఆ నేషనల్ ఫ్లాగ్ ముందు తీసుకోవాలి. అది ఆ నేషనల్ ఫ్లాగ్ ముందు తీసుకున్నారంటే ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. సో ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అది చూసుకోవాలి. కరప్షన్ ఐ డోంట్ అగ్రీ. ఐ జస్ట్ థ్రోన్ పీపుల్ అవుట్. కరప్షన్ ఉన్నవాడినంతా రాత్రి తీసేసేవాడిని, ఒట్టి వాట్సాప్ మెసేజ్ మీద తీసేవాడిని. మేము ఇళ్ళ లోపలే వాడు వచ్చి నాకు రిపోర్ట్ చేయాలంతే. దట్స్ వై ఐ హ్యావ్ షోన్ దెమ్ వాట్ ఈస్ పోలీస్ స్టేషన్. సో ఇది మన బాధ్యత. యూనిఫామ్ వేసుకున్నాక ర్యాంక్స్, ప్రమోషన్స్ ఇవన్నీ వేరు. సాటిస్ఫాక్షన్ కమ్స్ ఇఫ్ యూ హెల్ప్ పీపుల్, ఇఫ్ యూ డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. సో ఆ యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైనా రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు అప్పటి ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్. యూఎస్ వెళ్దామని ఉంది ఒకటి నాకున్న నాలెడ్జ్తో, ఒకటి ప్రైవేట్ సెక్యూరిటీ అకాడమీ పెడతాను. ఇక సొసైటీలో దే షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ బ్రిడ్జ్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ఎ లేమెన్. సో వీ హ్యావ్ సెక్యూరిటీ సర్వీసెస్ చాలా ఉన్నాయి. బట్ సిన్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అదర్ థింగ్స్, దీన్ని ఇంకొంచెం స్ట్రీమ్లైన్ చేస్తే ఇంకా సొసైటీలో ఇలాంటివి మాస్ ఇవి హ్యూమన్ బాంబు కిల్లింగ్స్ ఇలాంటివి అవ్వకుండా చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతానేమో అని అదొకటి ఉంది నాకు. బట్ ఈ ఆల్ ఇఫ్స్ అండ్ బట్స్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ అండ్ అదర్ థింగ్స్ అండ్ టైమ్. Of course, God has given me a lot of energy and other things. Even ఈ రిటైర్మెంట్లో కూడా I can walk properly, I can think properly.
సో రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళ తర్వాత ఇప్పుడు చూస్తున్న ప్రజలందరిది బ్లెస్సింగ్స్ ఉండి ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద రిక్వైర్డ్ స్ట్రెంత్ అండ్ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు స్టార్ట్. దిస్ ద థర్డ్ ఇన్నింగ్ నౌ. ఫస్ట్ ఇన్నింగ్ ఓఎన్జీసీ అయిపోయింది, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ పోలీస్ అయిపోయింది, థర్డ్ ఇన్నింగ్స్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్. ఇది ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్. చాలామంది ఆఫీసర్స్ కూడా లేదు, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ అన్ని అండర్ వన్ అంబ్రెల్లా. ఐ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. దట్ ఈజ్ మై ఆస్పిరేషన్. బట్ విల్ సీ దేవుడు ఏ విధంగా మనకి శక్తి ఇస్తాడో, దేవుడు బ్లెస్సింగ్స్, దెన్ పబ్లిక్ బ్లెస్సింగ్స్, విల్ సీ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.